హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభాష్నీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు డిన్నర్ చేయడానికి కల్దియా మాల్లో గజీబో అనే రెస్టారెంట్కి వెళ్తున్నాను. రోజు ఇంట్లోనే తింటున్నాం కదండి, అప్పుడప్పుడు వీకెండ్స్ అలా ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేసి డిన్నర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా బయటకు వచ్చాను. మరి మీరు మీ వీకెండ్స్ని ఎలా ప్లాన్ చేస్తారు? ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారా? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. కల్దియా మాల్కి అయితే వచ్చేసామండి. మాల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ యూఏఈలో మాల్సే స్పెషల్ అట్రాక్షన్స్ అండి. మాల్కి వచ్చామంటే అసలు టైమే తెలియదండి, చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ప్లస్ నడక కూడా ఎంత నడుస్తాం అనేది అసలు మనకి అంచనానే ఉండదు. మాల్స్కి వచ్చామంటే మనం స్పెషల్గా వాకింగ్, వర్కౌట్లు ఏం చేయాల్సి లేదండి. మాల్ మొత్తం తిరిగామంటే మనకు కావాల్సిన స్టెప్స్ వచ్చేస్తాయి. అందుకే మేము వెళ్ళాల్సిన గజీబో రెస్టారెంట్ ఎక్కడుందో చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ స్పెట్స్ షాప్ అనుకుంటుంది, చూడండి ఎంత యూనిక్గా ఉందో డిజైన్. లైటింగ్ కానీ ఆ ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడం కానీ చాలా బాగుందండి. అన్నీ డిఫరెంట్ డిజైన్స్ మనకి బాగా కనిపిస్తాయి ఇక్కడ. మనకి ఎక్కడికక్కడ డైరెక్షన్స్, డిస్ప్లే బోర్డ్స్ ఇలా ఉంటాయండి. అవి చూసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉంటుంది. మరి ఎక్కడ చూసినా బట్టల షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. అన్నీ బ్రాండెడ్ బట్టలు, ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్. రెస్టారెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయండి. మనకి మాల్స్లో సిట్టింగ్ ఏరియా, రెస్ట్ తీసుకోవడానికి అంత దొరకదండి. కానీ ఈ మాల్లో ఇలా సెంటర్లో రౌండ్గా సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేశారండి. మనం అంటే తిరిగేస్తాం, కానీ మనం పేరెంట్స్తో, పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి సీటింగ్, ఇలా కొంచెం రెస్ట్ తీసుకునే ప్లేస్ ఉంటే చాలా బాగుంటుందండి. అన్ని మాల్స్లో అయితే నేను చూడలేదు, ఇక్కడైతే బాగుంది ఈ ఫెసిలిటీ. ఈద్ టైం కదండి, ఇలా ఫెస్టివల్ టైమ్స్లో డిస్కౌంట్స్ బాగా పెడతారండి. చాలా వరకు అన్ని ఐటమ్స్ మీద ఈ డిస్కౌంట్ అయితే ఉంటుందండి. మనం బాగా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా డిస్కౌంట్స్లో తీసుకోవచ్చు. చాలా రీజనబుల్గా అనిపిస్తాయండి. అప్పుడు ఆరెంజ్ కలర్ డ్రెస్లో కనిపిస్తున్నారు కదండి, వాళ్ళ తలబాత్ అని ఫుడ్ యాప్లో పనిచేస్తూ ఉంటారండి. అదే మనకి స్విగ్గీ, జొమాటో అలాగనమాట. మనకి కావలసిన ఫుడ్ మనకు కావాల్సిన ప్లేస్ నుంచి తీసుకొచ్చి మనకి హోమ్ డెలివరీ చేస్తుంటారండి. వాళ్ళ డ్రెస్ కోడ్ ఆరెంజ్ కలర్ అండి. ఇదిగోండి, తినాలి అనుకున్న రెస్టారెంట్ గజీబోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా మేము ట్రై చేసాము, మళ్ళీ ఒకసారి తిందామని చెప్పేసి వచ్చాము. ఇక మా పిల్లలిద్దరూ మెనూ కార్డ్ ఫుల్ చదివేస్తున్నారండి. ఏమేమి ఆర్డర్ చేయాలి అన్న తమ్ముళ్ళు ఇద్దరు తెగ డిస్కస్ చేసుకుని ఫైనల్గా చెప్పారు ఏమేమి కావాలి అనేసి. మేము ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం చాయిస్ వాళ్ళకే వదిలేస్తామండి, వాళ్ళనే ఆర్డర్ చేయమంటాము. మా అందరి టేస్ట్ ఒకటి కాబట్టి మళ్ళీ మేము స్పెషల్గా ఆర్డర్ చేయాల్సిన పని ఏం లేదండి. సూప్తో స్టార్ట్ చేశారండి. చికెన్ కబాబ్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇక్కడ బిర్యానీ కొంచెం స్పెషల్గా పాట్లో కుక్ చేసి ఇస్తారండి. ఆ పాట్ కూడా ఇట్లా రోటీతో కవర్ చేసి ఇస్తారండి. ఆ రోటీ కూడా చాలా బాగా కుక్ అయ్యి వస్తుందండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టూ మచ్ ఆఫ్ స్పైస్ ఉండదు, మంచి టేస్టీగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన బిర్యానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడున్న ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడ వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు.
మేమైతే ఇలా ఓపెన్ డైనింగ్లోనే ఉన్నామండి. క్లోజ్ డైనింగ్ కూడా ఉంది. ప్రైవసీ కావాలి అనుకునే వాళ్ళకి కూడా క్లోజ్ డైనింగ్ ఉందండి. ఇక ఫైనల్ ఇట్లా టిష్యూ, టూత్పిక్, సోమ్ ప్యాకెట్స్ ఇచ్చారండి. మా చిన్న బాబు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వచ్చేటప్పుడు సోంపు ఇంకా కొంచెం ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చి తింటూ ఉంటాడండి. ఇలా మా ఇంట్లోనే ఉందా, మీ ఇంట్లో కూడా ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేము బయలుదేరడమే చాలా లేట్గా బయలుదేరామండి. డిన్నర్ చేసే టైంకి ఆల్మోస్ట్ మాల్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంకా నేను ఈ మాల్ని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. గ్రౌండ్ ఫ్లోర్ వరకే చూసి వెళ్ళిపోతున్నానండి. ఫ్లవర్ బొకే షాప్ అండి. అన్ని రియల్ ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి. బర్త్డేస్కి కావాల్సిన బెలూన్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఈ స్టాల్లో. మనము జనరల్గా ఊళ్ళల్లో మన తిరణాల్లో ఇలా బెలూన్స్ అమ్మడం చూసామండి. కానీ ఇక్కడ కల్దియా మాల్లో ఇలా బెలూన్స్ అమ్ముతున్నాడు. మాల్లో కూడా ఇలా బెలూన్స్ అమ్మటం ఇక్కడేనండి ఫస్ట్ టైం చూశాను. పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాడండి. ఫైనలీ మా డిన్నర్ ఫినిష్ చేసుకుని ఇలా బయటకు వచ్చేస్తున్నామండి. అలా వస్తూ ఉంటే ఒక మలబార్ గోల్డ్ స్టాల్ కనిపించిందండి. ఇలా ఓపెన్గానే బయట పెట్టి ఉన్నారు. అంటే చిన్న చిన్న ఐటమ్సే ఉన్నాయండి. రింగ్స్, చైన్స్, మరి లోపల కూడా ఏమైనా వాళ్ళది ఒక స్టాల్ ఉండి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.